RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. బీజేపీ పాలనలో భారతదేశం ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి పదంలో అన్ని రంగాల్లో ఆధునిక పరిజ్ఞానంతో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ముందుకు సాగుతుందని ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూస్తున్నాయి. సాలూరు నియోజకవర్గంలో మంగళవారం ఉదయం ప్రజాపోరులో 2లో భాగంగా సాలూరు మండలంలో జిగిరాం గ్రామ పంచాయతీలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేయనున్న కార్మికుల వద్దకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన మోర్చా సెక్రటరీ జలమూరి మణికుమార్ మరియు కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ గొర్లె ప్రసాదరావు, సాలూరు మండల అధ్యక్షులు మధురక శ్రీనివాసరావు తదితర నేతలు ఆయుష్మాన్ భారత్ గురించి, బీజేపీ పథకాల గురించి, ఇంకా పార్టీ ప్రజలకు చేస్తున్న సేవల గురించి వివరించడం జరిగింది. ఉపాధి హామీ పథకంలో వేతనాల సమయానికి అందుతున్నాయా అని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అది ఇప్పుడు మీరు ఏ పని చేస్తారు? చెరువుల పనులు చేస్తున్నారా, రైతు పని చేస్తున్నారా, కాలువల పని చేస్తున్నారా? చెరువు పనులు చేస్తారు. మీకు రోజుకి ఎంత పడుతుందమ్మా? రోజుకి పడ్డాయి కానీ 200, 130, 140 పని బట్టి పడతాను. 200 వరకు చేస్తే 250 వరకు మీ పని బట్టి డబ్బులు మీకు ఏ రోజు ఆ రోజు కొలుసు చేస్తారా? వారానికి కొలుపు మీరు చేసిన పని కొలత కొలిసిన తర్వాత మీకు కొలిచిన 2వ రోజు 3వ రోజు పేమెంట్ పడుతుంది. అలాగేనా? సక్రమంగా పడిపోతారు. ఇది పాత పని కొత్త పని అమ్మా? ఇది పాత పని. పాత పెండింగ్ లేట్ లేవు. పాత లాస్ట్ ఇయర్ బిల్లు పెండింగ్ లేవు. అది ఈ పని రేపు మార్చి వచ్చిన పథకంలో వస్తాయి. ఏప్రిల్ నుంచి పథకంలో అది పని వల్ల మీకు ఉపాధి కలుగుతుంది. మోడీ గారి మీ ఉద్దేశం ఏంటమ్మా? నరేంద్ర మోడీ గారి పేరు చెప్పండి. మోడీ గారికి ఎందుకంటే మనకి ఇప్పుడు 5 సంవత్సరాలు ఉచిత బియ్యం అందరికి ఇస్తున్నారు. బియ్యం పథకం మీకు ప్రతి నెల ఫ్రీగా ఉంటుందా? ఆ బియ్యం తింటున్నారు కదా అందరూ. అది ఇప్పుడు ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు లేనిపోయినవన్నీ చెప్తాను, కానీ మనకు వచ్చిన పథకాలన్నీ సెంట్రల్ నుంచే వస్తున్నాయి. వాళ్ళు ఇచ్చినవే. ఈ ఉపాధి హామీ కూడా మేము ఇస్తుంది సెంట్రల్ నుండి. ఇది ఏంటంటే వీళ్ళు ఫోటోలు పెట్టేసి వీళ్ళు స్టిక్కర్లు అంటించుకొని వీళ్ళు గొప్పలు చెప్పుకొని మనకు మోసం చేస్తాను. కాబట్టి మీ అందరూ మీరు అనుకున్న విధంగా మోడీ గారిని సపోర్ట్ చేయాలి. మోడీ గారికి సపోర్ట్ చేయాలి. ఆయన అడిగింది ఏమో లేదు, ఆయనే ఇస్తాడు. ఇప్పుడు అంతా దేశం మొత్తం భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.